రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వానలు బీభత్సం సృష్టించాయి. గత 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాలు మరో 3 రోజులు పడే ఛాన్స్ ఉన్నట్టు తెలిపింది వాతావరణ శాఖ. అకాల వర్షాలతో రైతన్నలు తీవ్రంగా నష్టపోయామన్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వానలయ్యే ఛాన్స్ ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు వెదర్ ఆఫీసర్స్. రాష్ట్రానికి మరో 3 రోజులు రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. నైరుతి రుతుపవనాలు 2-3 రోజుల్లో కేరళ భూభాగంలోకి ప్రవేశించేందుకు అనుకూల పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు వెదర్ ఆఫీసర్లు. ఇప్పటికే 2-3 రోజుల నుంచి జిల్లాలో కురుస్తున్న వానలకు రైతన్నలు గోసలు పడుతున్నారు. కళ్ళాలు, మార్కెట్ యార్డులలోని ధాన్యం తడిసి ముద్దైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కొమరంభీం జిల్లా కౌటాల మండలం ముత్యంపేటలో తడిసిన వరిధాన్యాన్ని రోడ్డుపై పోసి రైతులు ఆందోళనకు దిగారు. వెంటనే వరిధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు సరిగ్గా స్పందించకపోవడంతోనే వరిధాన్యం తడిసిందని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కొనుగోళ్లు వేగవంతం చేయాలన్నారు రైతులు. ఇక్కడ ఐకేపీలో వడ్లు పోసినాం. తూర్పాల పట్టాలే ఏదో మైచర్ గిచర్ ఇస్తామని మేము ఒప్పుకున్నాం. మైచర్ బరాబర్ వచ్చింది. వర్షాలు వచ్చి మొత్తం తడిసి ముద్దయింది సార్ వరిధాన్యం. మమ్మల్ని ఇప్పటివరకు ఎవరు పట్టించుకుంటలేరు. బాగా మొలకలు వస్తున్నాయి. అంత పరేషాన్ అయోమయాలో ఉన్నాం రైతులం అందరం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రైతులను నిండా ముంచిని అకాల వర్షాలు. గణపురం, భూపాలపల్లి మండలాలకు చెందిన మురంచపల్లి, లక్ష్మారెడ్డిపల్లె గ్రామాల్లో రాత్రి కురిసిన వర్షాలకి ఐకేపీ కేంద్రంలోని ధాన్యం తడిసిపోయింది. కొనుగోలు లేట్ కావడంతోనూ ఇలాంటి పరిస్థితి వచ్చిందంటున్నారు రైతులు. తడిసిన ధాన్యాన్ని తరుగు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కురిసిన అకాల వర్షానికి, భారీ వర్షానికి ధాన్యం మొత్తం నీట మునిగి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. తడిచినా కూడా కొనుగోలు చేయాలని మేము గోరికొత్తపల్లి రైతులము డిమాండ్ చేస్తున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము, కోరుకుంటున్నాము. ఎందుకంటే పండించిన 6 కాలం కష్టపడి పండించిన పంటకు మరి కొనుగోలు చేసే సమయంలో వర్షం పడడం అనేది చాలా బాధాకరమైన విషయం. గత 2 రోజులుగా కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న వానలకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కల్లాల్లో ఆరబోసిన వరిధాన్యం వర్షానికి తడిసి ముద్దైంది. దోమకొండ, బీపీపేట మండలాల్లో వర్షం దంచికొట్టింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. టేక్రియాల్, అడ్లూర్, సరంపల్లి, లింగాపూర్, సరంపల్లి, సరసన్నపల్లి, పాతరాజంపేట, గర్గుల్, చిన్నమల్లారెడ్డి గ్రామాలలో బురుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు కురవడంతో రైతులు గోసలు పడ్డారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసి తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన వరిధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. కాటా చేస్తాడు కానీ వర్షం రాకపోతే చేస్తాడు. అట్లా ఎట్లా చేస్తారు? మేము ఎట్లా బతకాలి? మాకేమైనా పిలుస్తున్నా పైసలు? 8 రోజులే మేము వచ్చి పాడవుతుంది. మొత్తం మాకు అట్లు మొత్తం లుక్కపోయి ఊరికి ఆడదాకపోయి అట్లు. జగిత్యాల జిల్లాలో 2 రోజులుగా అకాల వర్షాలతో వరిధాన్యం తడిసి ముద్దైంది. దీంతో ఆందోళన చెందుతున్నారు. చలగల్ వ్యవసాయ మార్కెట్, తిప్పన్నపేట ఐకేపీ సెంటర్లలో ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. ధాన్యం కుప్పల నుంచి వర్షం నీటిని తొలగించేందుకు తీవ్రంగా శ్రమించారు రైతులు. పంటను కాపాడేందుకు కవర్లు, టార్పాలిన్లు ఇవ్వకపోవడంతో పంట తడిసిపోయిందని తిప్పన్నపేట రైతులు రోడ్డెక్కారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాలతో నిండా మునిగామన్నారు. రైతుల ధర్నాతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సార్ మరి రైతులు మేము ఎక్కడ మీరు రైతు రోడ్డు మీదకి ఎక్కి ఎక్కడమైనా మా పరిస్థితి ఏంటి? 15 రోజుల క్రితమే వడ్లు మ్యాచర్కి వచ్చినాయి. బరదాని ఏమంటే రేపిస్తాం మాపిస్తాం అని 15 డేస్ జరిపినారు. 15 రోజులు జరిపిన తర్వాత సుతా బరదాని ఏమంటే రేపిస్తాం, లారీ వచ్చింది ఎలా అని అన్నారు. గత 3 రోజుల క్రితం నుంచి వర్షం కొడితే వర్షంలో మొత్తం నానిపోయి వాటర్ నిండిపోయినాయి. మ్యాచర్ వచ్చింది సార్. మ్యాచర్ వచ్చినాక బారదాని ఈవెన్ పోయినా, బారదాని ఈవెన్ పోతే ఏమంటుండే మళ్ళీ అక్కడికి అయినాక మళ్ళీ మళ్ళీ మ్యాచర్ రోడ్ అని అంటాడు. మ్యాచర్ కోసం రాయని అంటేనేమో నేను సాయంత్రం పూట వస్తాను అంటాడు. మళ్ళీ సాయంత్రం పోతే అడిగితే రేపు పొద్దున ఇటు పోతాను అంటాడు. ఇక రాడు సార్. ఇప్పుడు నిన్న ఫోన్ చేసి నిన్న అడిగితే నిన్న ఏమన్నాడు, రాజేందర్ ఇలా కుదిరేది రేపు ఇట్లా చదువుతాను అన్నాడు. నిజామాబాద్ జిల్లాలో 2 రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఆలూరు మండలంలో అకాల వర్షాలతో తీవ్ర పంట నష్టం జరిగింది. కోతకొచ్చిన సజ్జ పంట వర్షానికి తడిసి ముద్దైంది. 6 కాలం కష్టపడి పండించిన పంట వర్షానికి మొలకలు రావడంతో లక్షల్లో నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి తమని ఆదుకోవాలంటున్నారు రైతులు. కుప్ప కోసినాక వర్షం పడ్డది. కొయ్యనోళ్ళవి ఉన్నాయి, కోసినోళ్ళది. కుప్పల మీద లాకాలు వచ్చినాయి. 4 రోజులే ఇదంతా గెలుకుతున్నాము, ఎండబెడుతున్నాము, కాయిదాలు కప్పుడు తీసుడు. 4 రోజుల నుంచి దినం 5 కష్టపడుతున్నాం. కానీ ఇది ఏం కాదు, ఏం పని చేయదు. ఇది మరి కోసినటువంటి సజ్జ పంట ఆరబెట్టే సమయంలో వర్షంతో ఇలా కంకులన్నీ ఖరాబై మొలకలు వచ్చేసినాయి. మరి కొయ్యని పంటలో కూడా
తోటల నిలువుకున్న కంకికి కూడా లాకలు రావడం, దీంతో మేము చాలా నష్టపోతున్నాం. ఎకరాన 1,00,000 వరకు వస్తాయన్న అనుకున్నాము, కానీ ఈ అకాల వర్షం కారణంగా ఇట్లా నష్టపోవడం వల్ల మాకు వచ్చే పరిస్థితి లేదు. ఇవల్ల మనము ఈ సజ్జ పంటను చూసినట్టయితే మొత్తం మొలకొచ్చేసింది. తెలంగాణ గవర్నమెంట్ కోరేది ఏంటంటే ఈ సజ్జ రైతుల్ని ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నిన్న తూర్పు మధ్య అరేబియా సముద్రంపై ఏర్పడిన చక్రవాత ఆవర్తనం ప్రభావంతో తూర్పు మధ్య అరేబియా సముద్రం, దక్షిణ కొంకన్, గోవా తీర ప్రాంతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడిందని చెప్పారు వాతావరణ అధికారులు. ఇది ఉత్తర దిశగా కదులుతూ రాగల 36 గంటల్లో బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో ఇవాళ పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. వానలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు వెదర్ ఆఫీసర్లు.